క్రికెట్ అభిమానుల నరనరాల్లో ఉత్సాహాన్ని నింపేలా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ రాబోతుంది. మొన్నటిదాకా భద్రతా కారణాలు, బంగ్లాదేశ్లో మారిన రాజకీయ పరిణామాల వల్ల పూర్తిగా రద్దయ్యేలా ఉత్కంఠ రేపిన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ వైట్ బాల్ సిరీస్ మళ్లీ ట్రాక్ ఎక్కేలా కనిపిస్తోంది. మొత్తం 3 వన్డేలు, 3 టీ20లతో సాగే ఈ భారీ సిరీస్ కోసం ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 15 వరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక స్పెషల్ విండోను కూడా కేటాయించేసింది. వాళ్ల దేశంలో కొత్త ప్రభుత్వం రావడం, అలాగే బంగ్లా క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ మన టీమిండియాను ఎలాగైనా అక్కడికి రప్పించాలని శతవిధాలా ప్రయత్నిస్తుండటంతో ఈ సిరీస్పై మళ్లీ భారీ ఆశలు చిగురించాయి. బీసీసీఐ కూడా ఈ టూర్ పట్ల చాలా సానుకూలంగానే ఉంది. కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం మన భారత ప్రభుత్వం చేతుల్లోనే ఉందని క్లారిటీ ఇచ్చేసింది. మా దేశం క్రీడాకారులకు చాలా సేఫ్, ఇండియా వస్తే చూసేందుకు ఇక్కడి ఫ్యాన్స్ పిచ్చ క్రేజ్తో వెయిట్ చేస్తున్నారు అంటూ బంగ్లా బోర్డు గట్టి ధీమా వ్యక్తం చేస్తోంది. 2 దేశాల బోర్డుల మధ్య చర్చలు చాలా జోరుగా సాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మనవాళ్లు బంగ్లా గడ్డపై సిక్సర్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ అంతా సెట్ అయితే ఈ హై వోల్టేజ్ సిరీస్తో మనకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ.